హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇప్పటికి 5 సంవత్సరాలు దాటింది. 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశం మీద తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఎంత మేరకు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడవచ్చు, ఇది ఏమైనా ప్రతికూలమైనటువంటి ఫలితం ఇస్తుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ రోజున ప్రధానమైనటువంటి వార్తల్లోకి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి రాజకీయం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. హూ కిల్డ్ బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య మీద చర్చకు సిద్ధమా మీరంటూ కూడా ప్రశ్నించారు. ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా శివశంకర్ రెడ్డి కుమారుడి యొక్క ఇంటర్వ్యూని సాక్షి పేపర్లో ప్రముఖంగా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడి ఉన్నారు. వాళ్ళ సారాంశం ఏంటి? సాక్షి ఇంటర్వ్యూలో వచ్చినటువంటి సారాంశం ఏంటి? సునీతారెడ్డి భర్త వివేకానందరెడ్డి హత్యకు బాధ్యులై ఉండొచ్చు అనేటువంటి దాన్ని. అదేమీ సాక్షి వాళ్ళది కాదు, శివశంకర్ రెడ్డి కుమారుడు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి సారాంశాన్ని ఇచ్చారు. వివేకానందరెడ్డి ముస్లిం ఆవిడని పెళ్లి చేసుకున్నారని, ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు, అదేవిధంగా రాజకీయ వారసత్వం కూడా ఆ ముస్లిం మహిళా కుమారుడికే ఇవ్వాలి అనేటువంటిది, ఇలాంటి ప్రయత్నాలన్నీ వివేకానందరెడ్డి చేసిన నేపథ్యంలోనే సునీతారెడ్డి భర్త ఈ విధమైనటువంటి హత్యకు పురుగొల్పు ఉండొచ్చు అనేటువంటి దాని మీద వాళ్ళ ఆరోపణ. హత్య చేసినటువంటి దస్తగిరి అనేక మీడియాల్లో నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పినటువంటి దస్తగిరి అతనికి ఏ విధంగా అపోజ్ చేయకుండా అతనికి సపోర్ట్ చేసేటువంటి విధంగా సునీతారెడ్డి వ్యవహరించడం, ఈ విధమైనటువంటి హత్య చేసినటువంటి నిందితులతోనే తెర వెనక స్నేహం చేయటం అనేటువంటిది సునీతారెడ్డి వీళ్ళు ఈ హత్యకు బాధ్యులు అనేటువంటి ఆరోపణ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే, అసలు 2024 ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశం ఎన్నికల ఎజెండాగా ఉంటుందా ఉండదా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. 2019లో ఎన్నికలకు ముందు కదా ఇది జరిగింది. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హత్యను తనకు అనుకూలంగా మలుచుకొని సానుభూతి పొందటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఎన్నికలకు ముందు హత్య జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. తన తాతను హత్య చేశారు, అదేవిధంగా తన తండ్రి ఎలా చనిపోయాడో అర్థం కావటం లేదు, ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుట్రలు ఏమైనా ఉన్నాయేమో అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అదేవిధంగా అప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి జరిగింది, నా మీద కూడా హత్యయత్నం జరిగింది అనేటువంటి దాని మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా వివేకానందరెడ్డి హత్య అంశము సానుభూతి కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. సరే, అయిపోయింది. 2019 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ అసలు ఎన్ని రకాల ప్రజా సమస్యలు ఉన్నాయో, వాటి మీద ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయం ఉందో, వాటి మీద ప్రజా ఉద్యమాలు చేశారా లేదా ఇవన్నీ పక్కన పెడితే వివేకానందరెడ్డి హత్య మీద చేసినటువంటి చర్చోపచర్చలు, పుస్తకాల మీద పుస్తకాలు వేశారు. రక్త చరిత్ర అని అది అని ఇదని పుస్తకాల మీద పుస్తకాలు వేసి పెద్ద పోరాటాలు కూడా చేశారు. పోనీ మరి ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారేటువంటి దానికి అవకాశం ఉంటుందా? నిజంగా ఎన్నికల ఎజెండాగా ఈ అంశం ఉండటానికి అవకాశం ఉందా? నా అభిప్రాయం అయితే ఇది ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండా అంశాలలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం ఉండదు అని నా అభిప్రాయం. ఎందుకు ఉండదు అని నేను చెప్తున్నానంటే, ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏవైతే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో ఆ సంక్షేమ పథకాలను మళ్ళీ మేము కొనసాగిస్తాం, క్రెడిబిలిటీ ఉంది మాకు, ఇంకొక తెలుగుదేశమో జనసేన వేరే వాళ్ళు గెలిస్తే ఈ సంక్షేమ పథకాలు కొనసాగించరు అనేటువంటి ఎజెండా మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో ప్రధానమైనటువంటి అంశం కింద దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజలు ఏ కోణంలో ఆలోచిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే నా కుటుంబానికి ఇంకా ఏ సంక్షేమ పథకాలు వస్తాయి, ఉన్న సంక్షేమ పథకాల కన్నా అదనంగా ఏమిస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇవన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని ఆలోచిస్తారా? లేదు అంటే తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం వాళ్ళు సూపర్ 6 అనేటువంటి పేరుతో ఇదే ఇంకొక ఫార్మేట్లో నవరత్నాలను వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటే తెలుగుదేశం జనసేన కూటమి కింద వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయా, నాకెంత లాభం జరిగిద్ది, నా కుటుంబానికి ఎంత లాభం జరిగిద్ది అనేటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఎన్నికల మీద ప్రభావితం చూపేటువంటి అంశంగా ఉండేదానికి అవకాశం. ఆ తర్వాత ఇంకేం అంశాలు ఉండొచ్చు? ఈ సంక్షేమ పథకాల తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు. మా కుటుంబంలో మా అబ్బాయికి మా అమ్మాయికి ఉద్యోగం వస్తుందా రాదా? రేపొద్దున పరిశ్రమలు ఎన్ని వస్తాయి? ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో పరిశ్రమలు తీసుకురావటం లేదు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒక విమర్శ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొత్తం పెట్టుబడిదారులతో మొన్న గత ఏడాది మార్చిలో ఒక మీటింగ్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మార్చిలో విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి మేము అనేకమైనటువంటి పరిశ్రమలు చేస్తున్నాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉందని ఆయన చెప్పుకుంటారు. మరి ఎవరిని నమ్ముతారు ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో? తెలుగుదేశాన్న, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం జనసేన లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో విషయాలు ఏంటి? ఇళ్ల స్థలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. ఇళ్ల నిర్మాణము కొన్ని జరిపింది, ఇంకా కొన్ని జరపాల్సి ఉంది. మరి ఇంకా అదనంగా ఏమైనా ఇళ్ల నిర్మాణం విషయంలో తెలుగుదేశం వాళ్ళు హామీ ఇస్తున్నారు, మేము 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. మరి తెలుగుదేశం జనసేన వస్తే ఏమైనా అదనంగా మనకు వస్తాయని అనుకుంటారా? తమకి సంక్షేమ పథకాలు ఒకటి, రెండోది పిల్లలకి భవిష్యత్తు గురించి ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయం, మూడోది ఇల్లు, అదేవిధంగా విద్య వైద్యం. ఈ అంశాలు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు నేరు పెడుతూ స్కూల్స్ వ్యవహారం ఇవన్నీ కూడా మేము అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విద్యా వైద్య రంగాల్లో ఏ విధమైనటువంటి మార్పు తీసుకొస్తారు తెలుగుదేశం జనసేన? ఇది ఒక అంశమైన ప్రజల యొక్క నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఈ అన్నిటికీ మించి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, క్రెడిబిలిటీ. నేను మాట ఇస్తే దాన్ని అమలు చేస్తాను. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒక పేజీలో మేనిఫెస్టో ఇచ్చాం, బైబుల్ ఖురాను భగవద్గీత లాగా మేము 98.5% అమలు చేసాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పుడు జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఉన్నారు. మరి అప్పుడు మేనిఫెస్టో కనపడకుండా చేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి మాటను అమలు చేయరు. కాబట్టి వాళ్ళు వస్తే ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి హామీలన్నీ ఇచ్చి నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అనేటువంటి విషయాన్ని అనేకమైనటువంటి కథల పేరుతో ఇది పులి బంగారు కడియం ఇలాంటివన్నీ చాలా చాలా కథలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడు జనము ఈ క్రెడిబిలిటీ అంశాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి హామీని నమ్ముతారా, జగన్మోహన్ రెడ్డి హామీని? ఈ అంశాలు ప్రధానమైనటువంటి వాటిగా ఉంటాయి. ఇక రాష్ట్ర విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను 3 రాజధానులు అంటుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మేము విశాఖ రాజధాని, ఎస్ మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, విశాఖ నుంచి నేను ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖ మీద నాకు కమిట్మెంట్ ఉంది అని చెబుతున్నాడు. మరి ఆయన 3 రాజధానులు అంటున్నాడు. మరి ఆ తెలుగుదేశం జనసేన ఏమంటుంది? అమరావతి రాజధాని అంటుంది. మరి ఇది ఒక ఎజెండాగా ఉండొచ్చు. ఇవన్నీ అంశాల తర్వాత ఎక్కడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ హత్యకు సంబంధించినటువంటి విషయంలో నిందితులు పట్టుకోవడంలో వైఫల్యం చెందారు ఆ ప్రభుత్వం. ఇలాంటి అంశాలు కూడా ఉండొచ్చు. సునీత రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, షర్మిల చేసేటువంటి ఆరోపణలు, ఇవి కూడా అన్నీ ఉండొచ్చు. కానీ ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఉండవుగా. మరి అప్రధానమైనటువంటి అంశాలను ప్రధానమైనటువంటి అంశాలకు ఎందుకు తీసుకొస్తుంది తెలుగుదేశం జనసేన? అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందో ఆ అంశాలను చర్చకు పెట్టి రేపు ప్రభుత్వం వస్తే ఇంతకన్నా అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం అనేటువంటి అప్పులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని తెలుగుదేశం జనసేనకైనా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని చెప్పగలిగితే అది ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి టైం మొత్తాన్ని కూడా ఈ రోజున వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి 4.5 సంవత్సరాల పాటు చెప్పిందే చెప్పి పుస్తకాలు వేసి ఇంకా దాని మీద ఎన్నికల సమయంలో 40 రోజులు 42 రోజులు ఎన్నికలు రాబోతుంది.
ఈ అప్రధానమైనటువంటి ఎజెండా వైపు ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి ప్రతిపక్షాలు అనేటువంటిది మాత్రం తెలియదు. ఎందుకోసం ప్రజలు కూడా ఒక కోణంలో ఆలోచిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించరు. తెలుగుదేశం వాళ్ళందరూ, తెలుగుదేశానికి ఓటేసే వాళ్ళందరూ వ్యతిరేకిస్తారనుకుందాం. మీకు న్యూట్రల్ పీపుల్ కదా రావాల్సింది. అది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద చర్చ పెడితే అప్పుడు న్యూట్రల్ పీపుల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా యొక్క